నమస్తే బోసుకు. మరి పవన్ కళ్యాణ్ గారి చేతికి ఎముకుండదు అసలు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అని అంటే ఆయన ఏదైనా హెల్ప్ చేసేదాకా ఆయన మనసు ఊరుకో. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదో ప్రజారాజ్యం పెట్టినటువంటి టైంలో ఏదో ఒక విలేజ్ కి వెళ్తే అక్కడ వాటర్ లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో బిస్లరీ వాటర్ బాటిల్ పెడితే మీటింగ్ లో తాగలేక అది వాళ్ళ సమస్యలే గుర్తొస్తున్నాయి. వాళ్ళకి వాటర్ లేవనేటువంటి విధంగా అది ఒకసారి చెప్పారు ఆయన. అంటే ఏదన్నా ఒక సమస్య చూసినప్పుడు దాన్ని తీర్చేదాకా వాళ్ళకి హెల్ప్ చేసేదాకా ఆయన మనసు ఊరుకో. ఇది మనకు తెలుసు. ఈ అధికారంలో రాకముందు ఏంటనంటే ఆయన కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చేవాడు. గుడులకైతేనేమి, బడులకైతేనేమి, లేకపోతే ఎవరైనా అనాథలకైతేనేమి, లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉందంటే అయితేనేమి, వరద బాధితులకైతేనేమి, లేకపోతే ప్రోత్సాహకాలు అయితేనేమి, రకరకాలుగా విపరీతమైన దాన ధర్మాలు చేసేవాడు. ఆ దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నాడు దేంది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, కౌలు రైతులు ఉన్నారు. ఇంతవరకు భారతదేశంలో కౌలు రైతులకు సంబంధించి పట్టించుకున్నటువంటి నాదుడే లేడు ఎంతవరకు. కానీ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతులకి ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయల వరకు ఆయన సొంత డబ్బు, అంటే అటు పార్టీకి సంబంధించి జనసైనికులు ఇచ్చినటువంటిది అయితేనేమి, ఈయన సొంత డబ్బులు అయితేనే అన్ని కలిపి 30 కోట్ల వరకు కూడా పంచాడు అనేటువంటి విషయం మనందరూ తెలుస్తూ. ఇట్లాగే ఎంతో డబ్బు పంచాడు. అప్పుడు చాలా మంది ఏం మాట్లాడేవాళ్ళు అంటే, ఆ రాజకీయంలో రేపు సంపాదించుకోవడం ఏంది, అధికారంలోకి వస్తే ఎవరిస్తారు, ఆయన ఊరకిస్తున్నాడా, ఏదో అధికారంలో రావడానికి ఏదో వేషాలు వేస్తున్నాడు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడేటువంటి వాళ్ళు, విలేజ్ లో ఎక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళు ఈ విషయం. నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ విషయాన్ని. అది అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా అక్కడ ఇప్పటికి ఎన్నో డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడైనా ఒక గిరిజన ప్రాంతాలకి ఆయనే చెప్పులు పంపించేస్తాడు, ఆయనే పళ్ళు పంపించేస్తాడు, ఆయనే చీరలు పంపించేస్తాడు, వాళ్ళకి నిత్యావసర విధానాలు ఆయనే పంపించేస్తాడు. అంతేందుకు మన క్రికెటర్లు వరల్డ్ కప్ కొట్టారు కదా, వాళ్ళ ఇంటికి కూడా ఆయన సొంత డబ్బులు 85 లక్షలు ఇచ్చాడు. ఆయన వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళ ఇళ్ళకి కూడా వాళ్ళకి వాడుకునేటువంటి వస్తువులు, ఫ్యాన్లు, అవి కుక్కర్లు, ఇవన్నీ కూడా వండుకునే గ్యాస్లు, ఇవన్నీ కూడా ఆయన పంపించేశాడు. ఆయన సొంత డబ్బులు పెట్టి పంపించేశాడు. ఇలాగ ఎంత మందికి హెల్ప్ చేశాడు. ఎక్కడ రోడ్డు వేయాలి, నా సొంత డబ్బులు తీసేసాడు, డబ్బులు ఇచ్చేసాడు. ఇట్లా ఎన్నో చేశాడు. అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులు కాకుండా, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి డబ్బులు కాకుండా, ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఆయన సొంత డబ్బులు తీసి ఏ విధంగా చేస్తున్నాడు అలాగే చేసేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు మాట్లాడినటువంటి నోర్లు ఇప్పుడు మూతపడ్డాయి అనేటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన మానవత్వం అయింది. అంటే నాకు ఇంత లగ్జరీ లైఫ్ అవసరం లేదు. ఆయన మొదట్లో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఒక సంస్థని ఆయన అప్పుడు ప్రారంభించారు కదా. అప్పట్లో ఆయన ఏదైతే చెప్పాడో ఆయన జీవితం మొత్తం అంతే, అట్లాగే గడుపుతున్నాడు తప్ప ఎక్కడ కూడా కనీసం అట్లా సైడ్ ట్రాక్ కూడా వెళ్ళలేదు. ఆయన అట్లాగే స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఒక్క తప్పు కూడా లేకుండా. అంటే ముందు ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చాడు. అంటే ఆయన పేదలకు హెల్ప్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తారు ఆయన అనేది నాకు అర్థమవుతుంది టోటల్ గా. అంటే నేను తింటున్నా అంటే అవతల కూడా తినాలి, ఇప్పుడు నేను బాగున్నా అంటే అవతల వాడు కూడా బాగుండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చాలి అనేటువంటి ఆ మానవత్వం, మోస్ట్ స్టైలిష్ హ్యూమన్ బీయింగ్. ఇంకా దాంట్లో తిరిగి లేదు, ఆయనకి ఒక బిరుది చేయొచ్చు అసలు వాస్తవంగా చెప్పాలంటే. అప్పుడు మాట్లాడినటువంటి నోర్లు ఇప్పుడు ఖచ్చితంగా మూతపడుతున్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, అప్పట్లో కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇదే మాటలు మాట్లాడారు. కానీ ఇప్పుడు అందరి నోర్లు మూతపడుతున్నాయి. ఇలాంటి రాజకీయ నాయకులను అయితే ఖచ్చితంగా చూడలేమనేటువంటి విధంగా చాలా మంది హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరేమంది చూద్దాం.